సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది డబ్బు సంపాదించడానికి రాత్రింబవళ్లు చాలా కష్టపడతారు. కానీ చేతిదాకా వచ్చింది నోటిదాకా రాదు. అందుకే వారికి కష్టమే మిగులుతుంది తప్ప ఫలితం ఉండదు. మరికొంతమందికి ఎంతో సంపాదించినా ఒక్క పైసా కూడా చేతిలో నిలవదు. ఇలా వచ్చింది అలా ఖర్చయిపోతుంది. ఇలాంటి వారికి ఎప్పటికీ ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి వారంతా మన కర్మ, మనకు అదృష్టం లేదు అంటూ విధిని తిట్టుకుంటూ ఆ కష్టాలలోనే కాలం వెళ్లబుచ్చుతుంటారు. కానీ ఇలాంటి వారు తమ కష్టానికి తగిన ఫలితం పొందడానికి, తమ సంపాదన నిలవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శనివారం ఒక రావి ఆకును నీటితో శుభ్రపరిచి దేవుడి గదిలో ఉంచితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అలాగే కిందటి శనివారం ఉంచిన ఆకును ఎప్పటికప్పుడు తీసి మొక్కలున్న చోట్లో ఉంచాలి. అలాగే తాబేలు బొమ్మ ఉన్న శ్రీచక్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రతి శుక్రవారం గుప్పెడు బియ్యాన్ని ఆ శ్రీచక్రం మీద పోసి మరుసటి శుక్రవారం ఆ బియ్యాన్ని మనం నిల్వ ఉంచుకున్న బియ్యంలో కలపాలి. అలా గనక చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ తిండికి ఏ లోటు లేకుండా ఉంటుంది. అదే కాకుండా ఆర్థిక ఇబ్బందులు మన దరికి చేరదు. అలాగే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో 11 రూపాయలను ఉంచి దానిని పెద్ద ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిని మన ఇంటి యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్ లో గోడకి తగిలించాలి. ఆ కవరు ఇతరులకు కనిపించకుండా దాని మీద ఒక దేవుడి ఫోటో ఉంచండి. ఇలా చేస్తే ఇక మీరు ధనవంతులు కాకుండా ఏ శక్తి ఆపలేదు. ఇప్పుడు చెప్పినవన్నీ పాటిస్తారు కదూ? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.